ఆకాశంలో పిడుగుపడి విమానం క్రాష్ అవ్వడం ఒక ఎత్తైతే, ఆ విమానం వెళ్లి క్రూరమైన ఉగ్రవాదులున్న ఐలాండ్లో పడటం మరో ఎత్తు. అసలు అక్కడి నుంచి ఒక్కరైనా ప్రాణాలతో బయటపడతారా? హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు ప్లేన్. ఒక పైలట్ తన విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేయడమే గగనం అనుకుంటే, ల్యాండ్ అయ్యాక ఎదురయ్యే నరకం అంతా ఇంత కాదు. ఓ పక్క ప్రయాణికుల ప్రాణాలు, మరో పక్క ఆయుధాలతో వేటాడుతున్న రౌడీలు. వీరి మధ్యలో మన హీరో చేసే పోరాటం మిమ్మల్ని సీట్ ఎడ్జి మీద కూర్చోబెడుతుంది. యాక్షన్ అంటే ఇలా ఉండాలి అనిపించే థ్రిల్లర్ సినిమా ఇది. ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీకు ఇష్టమైతే నవీన్ బ్రో అనే మూవీ రికమెండేషన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. రోజు కొత్తగా డిఫరెంట్ గా సినిమాలు తెలుసుకోవాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫాస్ట్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. మూవీ లవర్స్ ఇది అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. అందులో హీరో ఏంటంటే పైలట్ అనమాట. తాను డ్రైవ్ చేయాల్సిన ఫ్లైట్ దగ్గరికి తను లేట్ గా వెళ్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ కూతురు ఫోన్ చేస్తుంది. ఏంటి నాన్న మళ్ళీ లేట్ అయ్యవా అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవును అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే, మరి రేపు న్యూ ఇయర్ వస్తున్నావు ఇంటికి అని చెప్పేసి అంటే, తప్పకుండా వస్తున్నానని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత ఫ్లైట్ లో కూర్చుంటాడు. పక్కనే కో పైలట్ ఉంటాడు అనమాట. అదే సమయంలో ఎయిర్ హోస్ట్ ఒక అమ్మాయి వచ్చేసి, ఈ ఫ్లైట్ లో ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు, మీతో మాట్లాడాలంట అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి వెళ్లి మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత పోలీస్ ఏమంటాడంటే, ఈ ఫ్లైట్ లో ఒక క్రిమినల్ ని మనం మన దేశానికి తీసుకెళ్లాలని చెప్పేసి అంటే, హీరో మాత్రం ఒప్పుకోడు అనమాట. పోలీస్ ఏమంటాడంటే, లేదు లేదు తీసుకెళ్లాలి, అర్జెంట్ గా సబ్మిట్ చేయాలని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఎంతమంది ఎక్కుతున్నారు ఫ్లైట్ అని చూస్తే 14 మంది అనమాట. దాంతో అందరికి వెల్కమ్ చెప్పి ఫ్లైట్ ని హీరో స్టార్ట్ చేస్తాడు. అలా అంతా బాగానే ఉంటుంది. కాకపోతే కొంత సమయం తర్వాత, అది కూడా చీకటి పడిన తర్వాత బాగా వాతావరణం మారిపోతుంది అనమాట. ఇదంతా చూసిన తర్వాత హీరోకి డౌట్ వచ్చేస్తుంది. అందులోనే తేడా కొడుతుంది అనమాట, ఏదో జరగబోతుంది అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో ఒక ఉరుము వస్తుంది. దాంతో ఫ్లైట్ మొత్తం షేక్ అయిపోతుంది. వెంటనే హీరో ఏం చేస్తాడంటే ప్యాసింజర్ అందరికి కాల్ చేసి మీరు సీట్ బెల్ట్ పెట్టుకోండి అని చెప్పేసి అంటాడు. అందరూ అలర్ట్ కొంటారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే భయపడిపోతూ ఉంటారు అనమాట. వెంటనే హీరో ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏం కంగారు పడకండి, వాతావరణం కొంచెం చేంజ్ అయిపోయింది, ఫ్లైట్ మొత్తం మన కంట్రోల్లో ఉందని చెప్పేసి అంటంతో సడన్ గా ఫ్లైట్ మీద పిడుగు పడుతుంది. దాంతో ఫ్లైట్ లో కరెంట్ పోతుంది. అందులోనూ ఫ్లైట్ మొత్తం జర్క్ అవటం వల్ల హీరో తల లగేజ్ పెట్టుకున్న డెస్క్ కి గుద్దుకుంటుంది. దాంతో తనకి గాయం అవుతుంది. ఆ తర్వాత హీరో ఎలాగోలాగా క్యాబిన్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత కోపైలట్ తో కూర్చొని ఇప్పుడు దీన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలని చెప్పేసి మాట్లాడతాడు. అప్పుడు పక్కనే ఉన్న కోపైలట్ ఏమంటాడంటే, రేడియో సెంటర్ కి కాంటాక్ట్ అయ్యాను, కాకపోతే కనెక్షన్ కలవట్లేదు, అందులోని మ్యాప్ లో కూడా చూస్తున్నానని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, మనం బాగా హైట్ వెళ్ళడం వల్ల ప్రాబ్లం వస్తుంది కదా, కిందకి వెళ్దామని చెప్పేసి అందరినీ సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత మెల్లగా ఫ్లైట్ ని కిందకి పోనిస్తాడు. కాకపోతే ఈ ఫ్లైట్ లో పోలీస్ ఆఫీసర్ ఒక అతను ఉంటాడు కదా, ఖైదీని తీసుకొచ్చాడు. అతను ఏంటంటే మెసేజ్ చేస్తూ ఉంటాడు అనమాట వేరే వాళ్ళకి. కాకపోతే అందులో సిగ్నల్ ఉండదు. అదే సమయంలో ఫ్లైట్ ఏంటంటే అప్ అండ్ డౌన్ అవడం వల్ల చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోతుంది. దాంతో ఆ ఫోన్ తీసుకుందాం అని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ సీట్ బెల్ట్ తీసుకుని ముందుకు వస్తాడు. దాంతో ఇది దూరం నుంచి చూసిన ఎయిర్ హోస్టర్ కేకలేస్తుంది అనమాట, అలా రాకూడదండి అని చెప్పేసి. అందులోనూ ఆ పోలీస్ ఆఫీసర్ కింద మీద అయిపోయి తల బలంగా పైన గుద్దుకోవడం వల్ల కింద పడిపోతాడు. ఇది చూసిన తర్వాత ఎయిర్ హోస్టర్ కి బాధ అనిపించేసి తనను కాపాడటానికి వస్తుంది. అనుకోకుండా తన తల ఏంటంటే సీటు గుద్దుకోవటం వల్ల మెడ ఇరిగిపోయి తాను అక్కడే చనిపోతుంది. ఇదంతా చూసిన తర్వాత ప్యాసింజర్లకి ఏంటంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇంకోవైపు మన కథలో హీరో ఏంటంటే ఫ్లైట్ ని కంట్రోల్ లో తీసుకొస్తాడు. అదే సమయంలో ఎయిర్ హోస్టర్స్ అందరికి హెడ్ ఒక ఆవిడ ఉంటుంది అనమాట. ఆవిడ వచ్చేసి వెనకాల పోలీస్ ఆఫీసర్, ఆ తర్వాత ఎయిర్ హోస్టర్ చనిపోయిందని చెప్పి అంటంతో హీరో ఎంతగానో బాధపడతాడు. ఇంకా చేసేది ఏముంది, మిగతా ప్యాసింజర్లు కాపాడాలని చెప్పేసి హీరో అంటాడు. అంతేకాకుండా అందరూ సీట్ బెల్ట్లు పెట్టుకొని జాగ్రత్తగా కూర్చోండి, ఫ్లైట్ ల్యాండ్ చేస్తున్నా అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే మ్యాప్ లో దగ్గరలో ఒక ఐలాండ్ కనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా ఐలాండ్ లో ఒక రన్వే కూడా కనిపిస్తుంది. దాంతో ఇదే మంచి సమయం అని చెప్పేసి హీరో ఫ్లైట్ ని ల్యాండ్ చేస్తాడు. అది కూడా సేఫ్ గా ల్యాండ్ చేస్తాడు అనమాట. ఇంకేముంది, హీరో ఆ తర్వాత హీరో పక్కన అతను ఎంతగానో ఆనందపడతారు. కానీ చూస్తే కంట్రోల్ రూమ్ లో మొత్తం పవర్ కట్ అయిపోయి ఉంటుంది. దాంతో హీరో ఏం చేస్తారంటే ఫ్లైట్ లో ఉన్న అందరినీ కిందకి సేఫ్ గా దింపుతాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఫ్లైట్ మేనేజర్ ఏంటంటే అసలు ఈ ఫ్లైట్ ఎక్కడుందా అని చెప్పేసి దీనికోసం వెతుకుతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకి రేడియో సెంటర్ కూడా సిగ్నల్ కనెక్ట్ అవ్వలేదు. అంతేకాకుండా ఈ ఫ్లైట్ ఎక్కడ ల్యాండ్ అయిందో కూడా వాళ్ళకి తెలియదు అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ప్యాసింజర్ అందరికీ ధైర్యం చెప్తాడనమాట, మీరేం కంగారు పడకండి, అంతా సెట్ అవుతుంది. ఇక్కడ ఈ ఫ్లైట్ ల్యాండ్ చేయడానికి కారణం ఏంటంటే విమానంలో ఏదో సమస్య వచ్చింది, మనందరం సేఫ్ గా ఉండడానికి ల్యాండ్ చేశాను. అంతేకాకుండా మీకు ఫుడ్ కావాలన్నా ఏ ఫెసిలిటీ కావాలన్నా ఫ్లైట్ లోపల ఉన్నాయి, అన్ని యూజ్ చేసుకోండి, మొత్తం సెట్ అయిపోయిన తర్వాత మనం బయలుదేరి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం అని చెప్పేసి అంటంతో అందరూ ధైర్యంగా ఉంటారు. అంతేకాకుండా అక్కడున్న ఎయిర్ హోస్టర్ తో హీరో ఏమంటాడంటే ఆ ఖైదీ గడి మీద ఒక కన్నేసి ఉంచండి అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఫ్లైట్ ఓనర్ ఏం చేస్తాడంటే ఆ ఫ్లైట్ ఎక్కడుందో తెలియట్లేదని చెప్పేసి న్యూస్ లో చెప్పమంటాడు అనమాట. ఇలా ఫ్లైట్ మిస్ అయిపోయింది, కాకపోతే యాక్సిడెంట్ అవ్వలేదు, ఎక్కడుందో తెలియదు అని చెప్పేసి చెప్తే మనకి వేరే దేశాల నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి న్యూస్ లో టెలికాస్ట్ చేస్తారు. ఈ న్యూస్ కాస్త హీరో వాళ్ళ భార్య కూతురు
చూసి షాక్ అవుతారనమాట. వెంటనే హీరో వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్నకి మెసేజ్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ సిగ్నల్ ఉండదు. ఇదిలా ఉంటే ఇంకోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఫ్లైట్ లో పవర్ ఎందుకు కట్ అయిందని చెప్పేసి పవర్ సర్క్యూట్ దగ్గరికి వెళ్తాడనమాట. వీళ్ళు చూస్తే అక్కడ ఫీజు పాడైపోయి ఉంటుంది. ఇప్పుడు దాన్ని బాగు చేయాలంటేనే చాలా టైం పడుతుంది అనమాట. అందులోనూ తన అసిస్టెంట్ తో కలిసి హీరో ఏం చేస్తాడంటే అసలు మనం ఎక్కడున్నాం అని చెప్పేసి మ్యాప్ లో చూస్తే వాళ్ళు ఉన్నది జూలో ఐలాండ్ అనమాట. అది విన్న తర్వాత కో పైలట్ ఉన్నాడు కదా హీరో వాళ్ళ అసిస్టెంట్, మనోడు షాక్ అయిపోతాడు. ఎందుకు అలా షాక్ అయిపోయి చెప్పంటే ఏమి లేదండి, ఇది ఒక భయంకరమైన ప్లేస్ అండి. ఇక్కడ పోలీసులు ఉండరు, ఎవరు ఉండరు, అందులోనే కేవలం ఉగ్రవాదులు మాత్రమే ఉంటారు, వాళ్ళు ప్రపంచ దేశాలని వణికిస్తూ ఉంటారని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. సరే సరే ఈ విషయం ఎవరికి చెప్పమాకు, ఇక్కడ గనక నిజంగా ఉగ్రవాదులు ఉంటే మాత్రం వాళ్ళు వేరే కంట్రీస్ ని కాంటాక్ట్ అవడానికి వాళ్ళ దగ్గర ఏదో ఒక ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటుంది, దాన్ని గనక మనం పట్టుకొని మనం మన కంట్రీలో వాళ్ళకి ఫోన్ చేయగలిగితే అప్పుడు రెస్క్యూ టీమ్ ఇక్కడ పంపిస్తారని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా సరే సార్ అని చెప్పేసి అంటాడు. ఎవరికి చెప్పడు. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే మీరందరూ ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, నేను వెళ్ళి రెస్క్యూ టీమ్ ని కాంటాక్ట్ అవుతానని చెప్పేసి అందులోను ఖైదీని తనతో పాటు తీసుకెళ్తా అని చెప్పేసి అంటాడు. కాకపోతే అందరూ షాక్ అవుతారనమాట. మీరేం కంగారు పడకండి అని చెప్పేసి ఖైదీకి చేతికున్న సంఖ్యలు ఉపదేశేసి తనతో పాటు తీసుకెళ్తూ ఉంటాడు. అలా తీసుకెళ్లేటప్పుడు ఖైదీ అడుగుతాడు అనమాట, సార్ చూడండి మీరు ఎందుకు నన్ను తీసుకొస్తున్నారండి, నాకేం అర్థం కావట్లేదు, మీరు అక్కడ చాలా మంది ఉన్నారు కదా అని చెప్పేసి అంటంతో నువ్వు ఒక ఖైదీవి, అక్కడ ఉంటే వాళ్ళని ఏదో ఒకటి చేస్తావు, అంతేకాకుండా ఈ ఫారెస్ట్ లో చాలా మంది ఉగ్రవాదులు ఉన్నారంట, ఒకవేళ వాళ్ళు గనక మన మీద అటాక్ చేస్తే వాళ్ళను కొట్టాలి కదా అని చెప్పేసి అంటంతో ఓహో అదే సంగతి అని చెప్పేసి హీరోతో కలిసి నడటం మొదలు పెడతాడు. కాకపోతే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ ఖైదీ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. దాంతో హీరోకి అర్థమవుతుంది నువ్వు ఇలా చేస్తావు నాకు అనుకున్నానని చెప్పేసి ఒక్కడే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఇదే ఐలాండ్ లో ఉంటున్న ఆ విలన్ గడిని చూపిస్తారు. ఆ విలన్ గడికి తమ్ముడు ఉంటాడు. వాళ్ళిద్దరి దగ్గరికి ఎవరో ఒక అతను పరిగెత్తుకు కూడా వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత తానేమంటాడంటే మన ఐలాండ్ లో ఒక విమానం వచ్చింది, అందులో చాలా మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పేసి అంటంతో వాడు ఏమనుకుంటాడంటే మొత్తానికి వీళ్ళని పట్టుకోవడానికి వచ్చిన టీం అని చెప్పేసి అనుకొని మీరేం కంగారు పడకండి, అందులోని విమానం అంటున్నారు, చాలా మంది జనం అంటున్నారు, ఇంకా ముఖ్యంగా లోపల చాలా ఉంటాయి సరుకులు, వాటిని మొత్తాన్ని మనం దొంగతనం చేద్దాము, మన టీం మొత్తం రెడీ చేయండి అని చెప్పేసి మనోడు గన్నులు తీసుకొని ఆ ఫ్లైట్ ఉండే ప్లేస్ దగ్గరికి బయలుదేరతాడు. ఇదిలో ఉంటే మరోవైపు ఫ్లైట్ ఓనర్ చూపిస్తారు. తానేం చేస్తాడంటే ప్రపంచంలోనే ఒక గొప్ప రెస్క్యూ టీమ్ కి కాల్ చేసి ఇలా నా ఫ్లైట్ ఒకటి మిస్ అయిపోయింది, దాని దగ్గరికి మీరు వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ కాపాడాలి, రెడీగా ఉండండి అని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి ఆయుధాలు రెడీ చేసుకుంటారు, డబ్బులు కూడా రెడీ చేసుకుంటారు, ఎందుకంటే అక్కడికి వెళ్ళి వీళ్ళు సర్వే అవ్వాలి కదా అందుకని. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా తనకి ఒక ఓల్డ్ ఫ్యాక్టరీ కనిపిస్తుంది. దాని లోపలికి వెళ్ళి చూస్తే లోపల టెలిఫోన్ కూడా ఉంటుంది. వెంటనే హీరో ఏం చేస్తాడంటే వైర్లని కనెక్ట్ చేసి వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి కలుపుతాడు అనమాట. కాకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరో వేరే వాళ్ళు ఫోన్ చేశారని చెప్పేసి హీరో మాటలు నమ్మరు. ఆ తర్వాత వెంటనే తన కూతురుకు ఫోన్ చేస్తే హీరో వాళ్ళ కూతురు ఆశ్చర్యపోతుంది అనమాట. చూడమ్మా నేను ఇక్కడ జూలో ఐలాండ్ లో ఇరుక్కుపోయానమ్మా, అందరం బాగానే ఉన్నాము, కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం గవర్నమెంట్ వాళ్ళకి చెప్పని చెప్పేసి అంటాడు. సడన్ గా వచ్చి వెనకాల ఎవరో అటాక్ చేస్తారు, చేసింది ఎవరో కాదు ఉగ్రవాది అనమాట. వెంటనే హీరో కూడా వాడిని పట్టుకుని పెచ్చకొట్టురు కొడతాడు. ఆ తర్వాత అక్కడే చంపేస్తాడు. కానీ పక్క గదిలో ఏదో సౌండ్ వస్తుంది అనమాట. హీరోకి భయం వేసి వెళ్ళి దాక్కుంటాడు. కాకపోతే వచ్చింది ఎవరో కాదు ఆ ఖైదీ అనమాట. వచ్చిన తర్వాత సార్ నన్ను చూసి భయపడతారేంటి సార్, మీరేం భయపడకండి అని చెప్పేసి హీరోకి గన్నిస్తాడు. అంతేకాకుండా ఆ ఖైదీ కూడా చాలా మంది ఉగ్రవాదులను చంపేశాడు. ఆ తర్వాత కిందకి నడుచుకుంటూ వచ్చి చూస్తే కింద ఒక కెమెరా ఉంటుంది అనమాట. అందులో వీడియో ప్లే చేసి చూస్తే చాలా మంది ఫారినర్స్ ని బెదిరించి వాళ్ళ దేశానికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు అనమాట ఉగ్రవాదులు. దాంతో హీరో ఏమంటాడంటే ఇప్పుడు ఫ్లైట్ దగ్గర మన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి మన వాళ్ళని ఇబ్బంది పెడతారు, వీళ్ళు మనం వెళ్ళాలని చెప్పేసి బయటకు వస్తారు. వచ్చి చూస్తే అక్కడ కారు ఉంటుంది. ఇద్దరు కారు తీసుకొని స్టార్ట్ అవుతారు అక్కడ నుంచి. ఇదిలా ఉంటే మరోవైపు ఫ్లైట్ దగ్గర ఉన్న ప్యాసింజర్లు చూపిస్తారు. వాళ్ళకి ఏంటంటే దూరం నుంచి వెహికల్ కనిపిస్తుంది. మొత్తానికి హీరో వస్తున్నాడని చెప్పి అనుకుంటారు, కానీ వచ్చేది ఉగ్రవాదులు అనమాట. వాళ్ళందరూ వచ్చేసి వీళ్ళ గన్ను గురి పెట్టడంతో వీళ్ళందరూ భయపడిపోతూ ఉంటారు. అంతేకాకుండా ఆ విలన్ గడి తమ్ముడు వచ్చేసి కోపైలట్ దగ్గర ఈ ఫ్లైట్ లో ఎంతమంది ఉన్నారు, అందులోని ఎవరెవరు ఉన్నారు లిస్ట్ కావాలని చెప్పేసి అంటంతో తాను మాత్రం సైలెంట్ గా ఉంటాడు. ఇలా కాదని చెప్పేసి ఎయిర్ హోస్ట్ దగ్గర లిస్ట్ ఉంటుంది అనమాట. ఆ లిస్ట్ చూస్తే హీరో మిస్సింగ్ అని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే తన పైలట్ కదా, వాడు ఎక్కడ అని చెప్పి అడిగితే ఫారెస్ట్ లోకి వెళ్ళాడు అని చెప్పేసి అంటాడు. అదే సమయంలో అక్కడే ఉన్న ఒక ప్యాసింజర్ లేడీ ఏంటంటే పారిపోతాం చూస్తుంది అనమాట. ఆ అమ్మాయి ఏంటంటే అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. సడన్ గా ఆ విలన్ గడి తమ్ముడు ఆ అమ్మాయిని కాల్చి అక్కడే చంపేస్తాడు. దీంతో హీరో ఏంటంటే దూరం నుంచి చూస్తుంటాడు అనమాట కొండ మీద నుంచి. కాకపోతే ఇక్కడికి వచ్చి వాళ్ళని చంపేద్దాం అనుకుంటాడు, కానీ పక్కనే ఉన్న ఖైదీ ఆపుతాడు అనమాట. ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మన ఇద్దరే ఉన్నాం, మనల్ని చంపేస్తారని చెప్పేసి ఆపేస్తాడు. ఆ తర్వాత విలన్ గడు ఏం చేస్తారంటే అందరినీ బస్ ఎక్కించేసుకొని, అంతేకాకుండా వాడి మనుషులు మాత్రం ఫ్లైట్ దగ్గర పెట్టి ఫ్లైట్ లో మనకు కావాల్సిన సామాన్లు మొత్తం దొంగతనం చేసి తీసుకుంటాడు అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఫ్లైట్ లో సామాన్లు దొంగతనం చేస్తుంటే హీరో ఆ తర్వాత ఖైదీ ఇద్దరు పరిగెత్తుకుండొచ్చు వాళ్ళిద్దరిలో ఒకరిని చంపేస్తారు. ఆ తర్వాత అక్కడ ఉన్న వాడిని అడుగుతారు అనమాట. వాడిని ఎత్తి మీద గన్ను పెట్టి మా వాళ్ళందరినీ ఎక్కడికి తీసుకెళ్లారని చెప్పేసి అంటంతో వాడు కూడా చేసేదేం లేక సార్
సార్ ఓల్డ్ ఫ్యాక్టరీ దగ్గర తీసుకెళ్లారండి అని చెప్పేసి అంటాడు. అంటే ఇప్పుడు హీరో అక్కడి నుంచే కదా వచ్చింది. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ కూతురుని చూపిస్తారు. తనకేంటి వాళ్ళ నాన్న చెప్పాడు కదా జూలో ఐలాండ్ అని చెప్పేసి, వెంటనే ఆ గవర్నమెంట్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తుంది అనమాట. ఇలా మా నాన్నగారు ఫోన్ చేశారు అని చెప్పేసి. ఈ విషయం కాస్త తెలుసుకున్న ఆ ఫ్లైట్ ఓనర్ ఏం చేస్తాడంటే శాటిలైట్ లో చూస్తాడనమాట. జూలో ఐలాండ్ లైవ్ వీడియో చూస్తాడు. చూస్తే అక్కడ తన ఫ్లైట్ కనిపిస్తుంది. ఇంకేముంది, రెస్క్యూ టీం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. దాంతో వాళ్ళు కూడా బయలుదేరతారు. ఇదిలా ఉంటే ఇంకోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే ఫ్లైట్ లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత వైట్ కలర్ షర్ట్ తీసుకొని దాని మీద రాస్తాడు అనమాట, ప్యాసింజర్లు మొత్తాన్ని ఉగ్రవాదులు తీసుకెళ్లిపోయారు, అందులోనూ ఓల్డ్ ఫ్యాక్టరీ దగ్గర తీసుకెళ్లారు, నేను అక్కడ బయలుదేరి వెళ్తున్నాను, మీరు కనుక ఇక్కడికి వస్తే మీరు కూడా అక్కడికి రండి అని చెప్పేసి రాసేసి అక్కడ నుంచి తాను బయలుదేరి ఓల్డ్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తాడనమాట. ఇదిలా ఉంటే ఓల్డ్ ఫ్యాక్టరీలో ఉన్న ప్యాసింజర్లను చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే యాజ్ డీస్ గా వీడియో రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేసిన వీడియోని గవర్నమెంట్ కి పంపించి వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఉంటారు. కట్ చేస్తే మరోవైపు రెస్క్యూ టీమ్ వాళ్ళు ఆల్రెడీ ఫ్లైట్ దగ్గరకు వస్తారనమాట. వచ్చి చూస్తే లోపల ఎవరు కనిపించరు. దాంతో వాళ్ళు స్టన్ అయిపోతారు, ఇదేంటి ఇక్కడ ఎవరు లేరు అని చెప్పేసి. అందులోనే ఫ్లైట్ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ పోలీస్ ఏమో ఆ తర్వాత ఎయిర్ హోస్టెస్ ఏమో ఉంటుందన్నమాట. ఇద్దరు చనిపోయారని చెప్పేసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత కొంచెం ముందుకు వచ్చి చూస్తే హీరో రాసిన ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఇంకేముంది, వాళ్ళు బయలుదేరతారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని ఆ తర్వాత ఖైదీని చూపిస్తారనమాట. వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఓల్డ్ ఫ్యాక్టరీ దగ్గరకు వస్తారు. కాకపోతే అందరినీ బందీగా ఒక చోట పెడతారనమాట. కానీ వాళ్ళకి ఒక నలుగురిని సెక్యూరిటీని పెడతారు. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఆ నలుగురిని చంపేసి వాళ్ళని విడుదల చేస్తారు. కానీ వాళ్ళందరినీ బస్సులో తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. అందుకని హీరో ఏమంటారంటే నువ్వు వీళ్ళందరినీ తీసుకెళ్లిపోతూ ఉండు, నేను ఆ విలన్ గడి గ్యాంగ్ ని రూట్ మార్చేస్తాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దొరికిపోతాను, ఆ తర్వాత ఎలాగో తప్పించుకుంటాను, ఎందుకంటే నా కూతురికి నేను ఎక్కడున్నానని చెప్పాను, నా కూతురు ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళు చెప్తుంది, వాళ్ళు ఖచ్చితంగా రెస్క్యూ టీమ్ ని పంపిస్తారు, అందరు తప్పించుకోవచ్చు అని చెప్పేసి అంటంతో ఖైదీ మాత్రం ఒప్పుకోడు అనమాట. సార్ మీరు రిస్క్ లోకి వెళ్తున్నారు సార్ అని చెప్పినా సరే హీరో ఏమంటాడంటే లేదు లేదు నేను చెప్పినట్టు చేయని చెప్పేసి తనకు తానుగా విలన్ గాడికి దొరికిపోతాడు అనమాట. ఈ గ్యాప్ లో ఖైదీ ఏం చేస్తాడంటే అందరిని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు విలన్ గడి తమ్ముడు ఓకే నువ్వేనా పెద్ద పైలట్ గాడివి అని చెప్పేసి హీరోతో మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా హీరో మాత్రం ఏమంటాడంటే దయచేసి మమ్మల్ని వదిలేయండి, ఎందుకంటే మేము వెళ్ళిపోతాము, ఏదో తెలియకొచ్చామండి, కావాలని రాలేదని చెప్పేసి అంటంతో వాడు మాత్రం అసలు ఒప్పుకోడు అనమాట. డబ్బులు కావాలి మాకు, మీ గవర్నమెంట్ కి ఫోన్ చేయని చెప్పి అంటూ ఉంటాడు. కానీ హీరో ఏమంటాడంటే రెస్క్యూ టీమ్ ల్యాండ్ అయిపోతే మిమ్మల్ని ఎవడు కాపాడలేడని చెప్పేసి అంటంతో ఎవడరా రెస్క్యూ టీమ్ అని చెప్పేసి హీరోని గడితో కాల్చడానికి వస్తాడనమాట. కానీ సడన్ గా ఆ విలన్ గడి తమ్ముడిని ఎవరో కాల్ చేస్తారు. ఎవరని చూస్తే వచ్చింది రెస్క్యూ టీమ్ అనమాట. సో దాంతో ఆ విలన్ గ్యాంగ్ కి రెస్క్యూ టీమ్ వాళ్ళకి పెద్ద కాల్ ప్లే జరుగుతాయి అనమాట. ఈ గ్యాప్ లో హీరోని కాపాడి బస్ లోకి తీసుకెళ్తారు. ఆ తర్వాత రెస్క్యూ టీమ్ కూడా బస్ ఎక్కుతారు. అక్కడ నుంచి ఫ్లైట్ దగ్గరికి బయలుదేరి వెళ్తారు. కొంత సమయం తర్వాత ఫ్లైట్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత హీరో ఏమంటాడంటే అందరూ ఫ్లైట్ ఎక్కడి అని చెప్పి అంటాడు. కానీ వాళ్ళు ఏంటంటే భయపడతారు అనమాట, ఈ ఫ్లైట్ పనిచేయట్లేదు అని చెప్పేసి. కానీ హీరో ఏమంటాడంటే మనం ఇక్కడ నుంచి లేచి పక్క ఐలాండ్కి వెళ్ళిపోదాము, ఆ తర్వాత అక్కడ నుంచి తప్పించుకుందాము, అలా కాకుండా ఇక్కడే ఉంటే మాత్రం ఆ విలన్ గడి గ్యాంగ్ వచ్చి మనల్ని చంపేస్తారు, ఎందుకంటే వాడి తమ్ముడిని మనం చంపేశాం కాబట్టి అని చెప్పేసి అంటంతో వేరే దారి లేక అందరూ ఫ్లైట్ ఎక్కుతారు. కరెక్ట్ గా అదే సమయానికి విలన్ గడి గ్యాంగ్ వచ్చేసి అటాక్ చేస్తారు. కాకపోతే రెస్క్యూ టీం దగ్గర చాలా గన్నులు ఇవన్నీ ఉండటం వల్ల వాళ్ళు ఏంటంటే డిఫెండ్ చేస్తారనమాట. అంతేకాకుండా వీళ్ళు ఏంటంటే వచ్చేటప్పుడు డబ్బులు తీసుకొచ్చున్నారు కదా, ఆ డబ్బుల్ని ఖైదీ చూస్తాడు. చూసిన తర్వాత ఈ డబ్బుతో మన లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు అని చెప్పేసి డైరెక్ట్ గా పరిగెత్తుకుంటూ హీరో దగ్గరకు వచ్చి సార్ మీరు ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోండి, నేను ఈ డబ్బు తీసుకుని ఇక్కడ నుంచి పారిపోతాను, నేను గనక మళ్ళీ ఫ్లైట్ లోకి వస్తే తప్పకుండా నన్ను జైల్లో పడేస్తారు, ఇప్పటి వరకు ప్యాసింజర్ల కోసం నేను కూడా ప్రాణాలు తెగించి మరి పోరాను కదా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే తప్పించుకో అని చెప్పేసి అంటాడు. మనోడు డబ్బులు తీసుకొని ఒక చోట పెట్టుకుని చక్కగా అందరితో కలిసి ఫైట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఈ ప్రాసెస్ లో ఆ ఉగ్రవాదుల టీమ్ లో చాలా మంది చనిపోతారు. మరోవైపు వాళ్ళందరూ ఏంటంటే ఫ్లైట్ ని కాలుస్తూ ఉంటారు అనమాట. ఇదే సమయంలో అందరూ ఏం చేస్తారంటే ఫ్లైట్ ఎక్కేస్తారు. ఎక్కేసిన తర్వాత ఫ్లైట్ ని స్టార్ట్ చేస్తాడు హీరో. బేసికల్ గా ఫ్లైట్ ఏంటంటే లోపల కరెంట్ లేదు, వాళ్ళకేం కనిపించదు, టార్చ్ లైట్లు వేసుకొని స్టార్ట్ చేయాలన్నమాట. అంతేకాకుండా ఈ రెస్క్యూ టీమ్ దగ్గర డివైజ్లు ఉన్నాయి కదా, దాంతో రేడియో సెంటర్ ని కాంటాక్ట్ అవుతారు. ఇదిలో ఉంటే మరోవైపు హీరో ఏంటంటే ఫ్లైట్ స్టార్ట్ చేస్తాడనమాట. అందులోనూ డోర్ ఓపెన్ లో ఉంటుంది. ఇంకా ముఖ్యంగా రెస్క్యూ టీమ్ వాళ్ళు అయితే అవతలని కాల్ చేస్తూ ఉంటారు, 1 by 1 ఫ్లైట్ ఎక్కేస్తూ ఉంటారు. మరోవైపు ఖైదీ అయితే మిగతా వాళ్ళని కూడా కాల్ చేసి అక్కడ నుంచి డబ్బు తీసుకొని పారిపోతాడు. కాకపోతే ఆ ఉగ్రవాది మెయిన్ లీడర్ గాడు మాత్రం అంటే ఆ విలన్ గాడు మాత్రం ఫ్లైట్ ని కాలుస్తూనే ఉంటాడు. నా తమ్ముడిని చంపిన వాళ్ళని ఒక్కడిని కూడా వదిలిపెట్టనని చెప్పేసి ఫ్లైట్ ని టార్గెట్ చేసి కాలుస్తూ ఉంటాడు. అలా కాలవటం వల్ల హీరోకి ఏంటంటే భుజానికి గాయం అవుతుంది. అయినా సరే నేను పైలట్ రా అని చెప్పేసి హీరో ఏంటంటే రైజ్ ఇచ్చేసి ఫ్లైట్ ని స్టార్ట్ చేస్తాడు. వెళ్ళేటప్పుడు టైర్ ఓపెన్ అవుతాయి. ఆ టైర్ తగిలి ఆ ఉగ్రవాది మెయిన్ లీడర్ గాడు అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత హీరో ఏంటంటే ఫ్లైట్ ని గాలో తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత రేడియో సెంటర్ కి కనెక్ట్ అయిపోయి సార్ మేము బయటకు వచ్చేసాము, కాకపోతే ఫ్లైట్ మాత్రం మా కంట్రోల్లో ఉండట్లేదు, కాబట్టి దగ్గరలో ఎక్కడైనా ల్యాండ్ చేసుకోవచ్చాము చూడండి అని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి మొత్తం చెక్ చేస్తారు. చూస్తే పక్కనే వేరే ఒక ఐలాండ్ ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్ళి ల్యాండ్ చేసుకోండి అని చెప్పేసి పర్మిషన్ ఇస్తారు. ఇంకేముంది హీరో ఎలాగోలా అక్కడ తీసుకెళ్లి ల్యాండ్ చేస్తాడు. కాకపోతే
కాకపోతే టైర్లు మొత్తం వంగిపోతాయి, మంటలు వచ్చేస్తాయి. అందులో రన్వే దాటి వెళ్ళిపోయి ముందు ఆగుతుంది. కానీ ఎవరికి ఏం కాదు, అంతా సేఫ్ అనమాట. ఇంకేముంది, వీళ్ళందరినీ కాపాడటానికి మెడికల్ టీము, పోలీసులు వాళ్ళందరూ వస్తారు. ఒకనొక సందర్భంలో అందరూ హ్యాపీగా బయటకు వచ్చేస్తారు. అందులోనూ హీరో బయటకు వచ్చేసిన తర్వాత డైరెక్ట్ గా తన కూతురికి ఫోన్ చేసి, బంగారం నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల మేమందరం బతికి బయటపడ్డాము, నువ్వేం కంగారు పడకు, న్యూయార్క్ కి వస్తున్నా అని చెప్పేసి అంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలని పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.